నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి ముత్యంశెట్టిపాలెం వద్ద భిక్షాటన చేసుకుంటున్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ముత్యంశెట్టిపాలెం వద్ద రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారేసరికి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మారిషస్ కు చెందిన హరిహర దేవస్థానం నిర్వాహకులు ఆచార్య బృందావనం పాదసారథికు హర్యానాకు చెందిన నీలం యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేయడం పట్ల తెనాలికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందనలు తెలిపారు. బుధవారం తెనాలి విచ్చేసిన డాక్టర్ ఆచార్య పాదసారథిని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మారిషస్ దేశంలోని హరిహర దేవస్థానం వేదికగా చేసుకుని సనాతన ధర్మ ప్రచారానికి ఆచార్య పాదసారథి చేస్తున్న సేవలు ఎనలేనివని ప్రశంసించారు. మారిషస్ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత ఆచార్య పాదసారథికే దక్కుతుందని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడమే కాక నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి పాదసారథి ఆచార్య అని పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచారానికి ఆయన చేస్తున్న సేవలకు గాను నీలం యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసి అభినందించడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ధర్మ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పడమే కాకుండా యువతకి స్ఫూర్తినిస్తూ సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ వాటి పట్ల అవగాహన కలిగిస్తున్నటువంటి డాక్టర్ పార్థసారథి గారికి డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గొప్ప విషయంగా మనం భావించుకోవచ్చు. తెనాలి విచ్చేసినటువంటి పార్థసారథి గారిని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు వారిని ప్రత్యేకంగా కలిసి వారిని అభినందించుకుని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. డాక్టర్ ఆచార్య పాదసారథి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశం నుంచే కాకుండా 54 దేశాల నుండి 54 మంది ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. ఆ 54 మంది ప్రతినిధుల్లో మారిషస్ దేశం నుండి ఆ యొక్క రామ ప్రాణ ప్రతిష్ఠకి వెళ్లే అవకాశం శ్రీ రాములు వారు నాకు కల్పించారు. ఆ సందర్భంగా ముందుగా జరిగినటువంటి 1008 హోమగుండాల యాగశాలలో కూడా ఆ స్వామివారి పూర్ణాహుతిలో పాల్గొనడం జరిగింది. తరువాత రోజున మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల ద్వారా జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఆ తరువాత అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకోవడం భాగ్యం జరిగింది నాకు. ఒక్క సంవత్సరం తర్వాత 54 మంది ప్రతినిధుల్లో ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి హర్యానాలో కైతాల్ అనే ప్రాంతం, ఇప్పుడు కపిస్థల్ అంటారు దాన్ని. ఆ కపిస్థల్ అంటే ఉత్తర భారతదేశం వారు ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలంగా భావిస్తారు. అటువంటి కపిస్థల్లో ఉన్నటువంటి నీలం యూనివర్సిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని పెంపొందించడంలో విదేశాల్లో మన హస్తం ఉన్నదని చెప్పేసి వారికి నాకు హానరీ డాక్టరేట్ గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆ పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ ఉన్నాను. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి తిరుగులైటీలో చేరిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈదర విజయలక్ష్మి 21వ వర్ధంతి సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత వేజళ్ల ఉమామహేశ్వర స్వగృహం నందు జరిగిన స్మారక కార్యక్రమంలో తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి త్రిబుల్-ఐటీలో చేరిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల నగదు పురస్కారంను ఈదర పూర్ణచంద్ బహుకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
కొలసాని రామచంద్ర మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహిస్తూ గత 21 సంవత్సరాలుగా ప్రతిభావంతులకు ట్రస్ట్ ద్వారా అందజేస్తున్న ఈదర వెంకట్రావు కుటుంబ సభ్యులు అభినందనీయులు అన్నారు. ఒక 21 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పేరు మీద స్కాలర్షిప్స్, ఎంకరేజ్మెంట్, బెనిఫిట్స్ ఇవ్వటం అనేది చిన్న విషయం డెఫినెట్గా కాదు. సో మెరిట్ స్టూడెంట్స్ రికగ్నైజ్ చేయటం అనేది ఇందాక సుబ్బారావు గారు ఉన్నట్టు ప్రైజ్ ఎంత ఇస్తున్నామనే దానికన్నా రికగ్నైజేషన్ అనేది గొప్ప గుణం. ఆ రికగ్నైజ్ చేసే మనుషులు ఉండటం అనేది సమాజానికి చాలా అవసరం. రికగ్నైజ్ చేసినప్పుడు ఇక్కడున్న విద్యార్థులు నలుగురు రికగ్నైజ్ చేసి మాకు ఒక గౌరవం ఇచ్చారు, మమ్మల్ని గుర్తించారనే ఒక ఎనర్జీ నెక్స్ట్ 10 years మిమ్మల్ని నడిపిస్తుంది. దీని నుంచి ఇంకొక అచీవ్మెంట్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచన మీరు చేస్తారు. ఇలాంటి రికగ్నైజ్ పొందిన మీరు ఇందాక మాస్టర్ ఉమేశ్వర గారు తన ఇనాగ్రేషన్ స్పీచ్లో మాట్లాడినట్టు మీరేం చేయాలంటే మీ జర్నీలో, మీ లైఫ్లో ఇంకో 2-3 మీరు సహాయం చేసే స్థాయికి రావాలి. ఇది గుర్తుపెట్టుకుని ఆ సహాయం మీరు అందించాలి. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ మొదట కొంతకాలం గుడివాడ గ్రామంలో నిర్వహించామని, గత 14 సంవత్సరాలుగా మండల స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. జాగర్లమూడి హై స్కూల్, షేక్ నేహా పర్వీన్, తెనాలి కొత్తపేట బాలికల పాఠశాల నుండి పి రాధాచంద్రిక, పి రూపశ్రీ, NCRNMH హై స్కూల్ షేక్ నాగూర్ షరీఫ్ నగదు పారితోషికాలను అందుకున్నారు. కార్యక్రమాన్ని వేజెండ్ల ఉమామేశ్వర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సిఆర్పి చల్లగాలి శ్రీదేవి, పలువురు గుడివాడ గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. గత 21 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు నిరుగ్రహంగా జరగటానికి ఆయన ఎంత సహకరిస్తున్నారో అది మా అందరికీ తెలుసు. అట్లానే వెంకటరావు బాబాయ్ కూడా ఆ రోజు చెల్లెలు విజయలక్ష్మి చనిపోయిన తర్వాత అందరూ బాధపడి వదులుతారు, కానీ బాబాయ్ వదల. అమ్మాయి చదువుకుని బాగా వృద్ధిలోకి వస్తూ డిగ్రీలో అనుకోకుండా అనారోగ్యంతో చనిపోతే చదువుకునే పిల్లలకు సహాయం చేయాలని ఆ రోజు నుంచి ఆయన శక్తికి మించి కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి ఆ స్కాలర్షిప్లు అయితేనేవి, మామూలుగా ఈ గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం, అట్లాగే పేద పిల్లలకి బుక్స్, వారికి సంబంధించిన ఫీజులు, అటువంటి చాలా కార్యక్రమాలు ఆయన చేశారు. ఈరోజు ఆయన చేయలేను అన్న తరుణంలో ఏదో ఉడతాభక్తిగా మనం పెదరావు హై స్కూల్లో అయితేనేమి ఎక్కడైనా ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన పిల్లలకి పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఆ పారితోషికం ఇక్కడే ఇద్దామని చెప్పేసి బాబాయ్ నేను ఇస్తానే 10 సంవత్సరం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బాబాయ్ దానికి ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత నిర్వివరంగా జరగటానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో IIIT సీట్ సాధించి అందుట్లో చేరినటువంటి విద్యార్థులకి నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా 7 సంవత్సరాల పాటు ఈ ట్రస్ట్ తరఫున గుడివాడ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మండలంలో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, 7వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నగదు పారితోషికం ఇస్తూ మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారము, వృద్ధులకి బట్టలు ఇవ్వటం, అటువంటి కార్యక్రమాలు ఈదర వెంకటరావు వారి మిత్రులు గరికపాటి సుబ్బారావు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో 2010లో ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరవడం జరిగింది. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని తెనాల్లో చెంచురామనాయుడు హై స్కూల్లో 2018 వరకు నిర్వహించాం. ఈ 10th క్లాసులో మార్కులు తీసేసి గ్రేడ్లు వచ్చినప్పుడు ఒక 7 సంవత్సరాల పాటు 10కి 10 గ్రేడ్ సాధించిన విద్యార్థులకి పారితోషికం 10 మంది 12 మంది వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరుతూ జనవరి 17న విజయవాడలో ధర్నాలో రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి తెలిపారు. బుధవారం చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శివసామిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం తాము పండించిన పంటలకు
మద్దతు ధరల చట్టం చేయాలని ఆందోళనను కేంద్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారున అమలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. గత 47 రోజులుగా దల్లేవాలే సింగ్ నిరాహార దీక్షను పట్టించుకోకపోవడం, రైతు సంఘాలతో చర్చించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టామని చెప్పిన చంద్రబాబు, లోకేష్లు అదానీ స్మార్ట్ మీటర్లను బిగించే ప్రయత్నాన్ని ఏమనుకోవాలని తెలిపారు. జంపని చిన్నరావురు మధ్య రైల్వే గేటును పునరుద్ధరించాలని, పెదవడ్లపూడి హైలెవెల్ ఛానల్ ఎత్తిపోతల పథకానికి కోట్ల నిధులు మంజూరు చేసి 26,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా తదితర డిమాండ్లతో జనవరి 17న విజయవాడ అలంకార్ సెంటర్లో 10 గంటలకు జరిగే ధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని రైతాంగం ఆందోళన చేసింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేయాలని గతంలో దాదాపు 13 నెలల పాటు రైతులు తీవ్రమైన ఆందోళన దీక్షలు చేశారు. 2021లో ప్రధానమంత్రి మోడీ పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అవే చట్టాలని నవంబర్ 25 నుంచి మళ్ళీ దొడ్డిదారిన అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది రైతాంగానికి తీవ్రమైన ఆందోళన, ఆవేదన కలిగిస్తున్న పరిస్థితి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఉంటే రైతులు అప్పుల బారి నుంచి, అట్లాగే ఆత్మహత్యల నివారణకి ఇవి తోడ్పడతాయి అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టి మార్కెటింగ్ వ్యవస్థను అంతా కూడా, అంటే మండీల్ని, మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్లన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేయటం ద్వారా వ్యవసాయాన్ని, రైతాంగాన్ని నడ్డి విరిచేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇది కానీ అమలు జరిగేట్లయితే మొత్తం వ్యవసాయం అంతా కూడా కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకని అఖిల భారత రైతు సంఘం, అనేక రైతు సంఘాలు కూడా ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థని రద్దు చేసే ప్రయత్నాలని తిప్పికొట్టేందుకు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన విజయవాడ అలంకార్ టాకీస్ ధర్నా చౌక్ సెంటర్లో కూడా ఈ సమస్యల మీద రైతాంగం ధర్నా చేయాలని రైతు సంఘం నిర్ణయించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల నుండి డౌన్ సర్వీసుల ద్వారా సాధారణ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు ప్రజలకు మెరుగైన సేవ అందించాలనే దృక్పథంతో హైదరాబాద్ నుంచి ఆల్రెడీ స్పెషల్ సర్వీసులు సాధారణ ఛార్జీలతో నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బెంగళూరు నుంచి కానీ, అదేవిధంగా విశాఖపట్నం నుంచి కానీ ప్రయాణికులు కోరిన చోటు నుండి తెనాలి రావడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు చాలా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్రాంతి తర్వాత 14వ తారీఖు నుంచి కూడా తెనాలి డిపో నుంచి ఏసీ బస్సులు కానీ, అదేవిధంగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స్పెషల్ బస్సులు హైదరాబాద్కి ప్రత్యేకంగా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.